మిత్రులారా, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత చేశామని చెప్పేసి, వారిని అన్ని విధాలుగా ఆదుకున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఆర్థికంగా వెనుకబడినటువంటి ఒక మహిళ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం ఉచిత బస్సు ప్రయాణం చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టండి? కేవలం ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఒక మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందండి? ఇది ఎక్కడ మేము వినలేదు. ఇది ఎక్కడ మేము ఏ దేశంలో కూడా ఈ విషయాన్ని మేము వినలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఒకటే విషయం అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మహిళలకు అనేకమైనటువంటి రూపాల్లో ఆర్థికంగా భరోసా కల్పించాం. మహిళలకు ఆసరాతో ప్రతి సంవత్సరం 18,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేయూత పేరుతో 5,000 కోట్ల రూపాయలు మహిళలకు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ చేయూత పేరుతో ప్రత్యక్షంగా వాళ్ళకి అనేకమైనటువంటి రుణ సదుపాయాలు బ్యాంకర్స్ ద్వారా మాట్లాడి వారికి రుణాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా కాపు నేస్తం పేరుతో ప్రతి సంవత్సరం మహిళల ఖాతాలోకి 15,000 రూపాయలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు వేసేటు. అదేవిధంగా ప్రతి మహిళకు అనేకమైనటువంటి ఆర్థిక సహకారం అందించటం. దాదాపు 35 లక్షల ఇళ్ల పట్టాలను మహిళల చేతికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. 25 లక్షల ఇళ్లను మహిళల కోసం నిర్మాణం చేసి వారికి ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉండగా. కేవలం ఒక ఉచిత బస్ ప్రయాణం అని పెట్టి ఒక మహిళ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి ప్రయాణం చేస్తే ఆ ఉచిత బస్ ప్రయాణం ద్వారా ఈరోజు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందిపోతారు అనే విషయాన్ని చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా ఆశ్చర్యంగా, చాలా హాస్యాస్పదంగా మీ వైపు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం వేలాది కోట్ల రూపాయలు వారికి ప్రత్యేకంగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేకమైనటువంటి ఆర్థిక భరోసా రూపంలో వారికి కల్పించి వారికి అనేకమైనటువంటి రుణ సదుపాయాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని దాని విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మహిళలకు మేము ఆర్థిక భరోసా కల్పించేసాం, ఇక మహిళలకు సమస్యలే లేవు అని చెప్తా ఉన్నారు. ఇది తప్పని విషయాన్ని మనం చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మహిళలకు ఆసరా రూపంలోను, చేయూత రూపంలోను, అదేవిధంగా మరి వారికి బ్యాంకర్స్ ద్వారా మాట్లాడి వారికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఏర్పాటు చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించవలసినటువంటి బాధ్యత మీపై ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ మానేసి కేవలం ఈ రాష్ట్రంలో కొన్ని బస్సులు మాత్రమే ఫ్రీ బస్సు మహిళలకు ఏర్పాటు చేసి మిగిలిన ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా మహిళలకు అందుబాటులో కాకుండా కేవలం ఒక 5,000 బస్సులు మాత్రమే ఈ రాష్ట్రంలో, అవి కూడా మరి ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉన్నాయి. మేము చూస్తూ ఉన్నాం. మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి మహిళలు ఆ బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉన్నాయి. మరి మీరిచ్చినటువంటి హామీ ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి మీరిచ్చినటువంటి హామీని
మీరు తొంగలోకి తొక్కి పరిమితులు ఏర్పాటు చేసి ఈరోజు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందిపోయారనే విషయాన్ని చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుందని చెప్పినటువంటి మీరు ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి 30 విభాగాలు ప్రైవేటీకరణ జరిగితే మీరు దాన్ని ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాలు లేదు. ఋషికొండ వెళ్తారు, మీరు ఫొటోస్ తీసుకుంటారు, ఋషికొండ వెళ్తారు, మీరు కేవలం మీరు మీ కూటమి నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు కేవలం ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళి అక్కడ ఫోటో షూట్ చేసుకుని మీరు కాలయాపన చేస్తా ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్యను కూడా మీరు పట్టించుకున్నటువంటి పాపం లేదు. మీరు ప్రశ్నించే వ్యక్తిగా ఈ రాష్ట్రంలో నేనే ప్రశ్నించే వ్యక్తిగా ఉంటాను, నేను చెగువేరా శిష్యుణ్ణి, నేను మహాత్మా జ్యోతిబా పూలే శిష్యుణ్ణి అని చెప్పుకుంటా ఉన్నటువంటి మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాలపైన ఎక్కడ ప్రశ్నించారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇప్పటికైనా మారాలి. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాలపైన మాట్లాడాలి, జరుగుతూ ఉన్నటువంటి దాడులపై మాట్లాడుతూ ఉండాలి, మహిళలపై జరుగుతూ ఉన్నటువంటి అగత్యాలపైన మాట్లాడాలి. మీరు అధికారంలోకి వచ్చినట్లే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి మీరు ఇప్పుడు కొత్తగా డిఎన్ఏ అని మరొకటని సాకులు చెప్తూ ఈరోజు మీరు కాలయాపన చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ కూడా తప్పుడు పనులు, తప్పుడు పద్ధతులు అనే విషయాన్ని మనం చేస్తున్నా. మీరు ప్రశ్నించే వ్యక్తిగా ఉంటే అది రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మీరు ప్రశ్నించండి. మీరు ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టారు తప్ప పదవులు అనుభవించడానికి కాదనే విషయాన్ని మనం చేస్తూ ఖచ్చితంగా మహిళా సాధికారత కోరుకునే కూటమి ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా ఏ పథకాలు అయితే అమలు చేశారో వాటన్నిటినీ మరలా మహిళల కోసం అమలు చేయవలసినటువంటి బాధ్యత మీ పైన ఉందనే విషయాన్ని మనం చేస్తూ ఖచ్చితంగా మహిళా సాధికారత జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరుగుతుందనే విషయాన్ని మనం చేస్తూ మీ ముందు సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.